Furniture World Low Red Tax Sale మళ్ళీ వచ్చేసింది. Massive range of furniture పై flat 50% off. Need a visit Furniture World Banjara Hills. Call 9701362954. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెన్సార్ బోర్డ్ మెంబర్, అదేనండి జానపద కోకిల అరుణ సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. సో రీసెంట్గా సెన్సార్ బోర్డులో కూడా అంత జాయిన్ అయ్యారు. ఎలా ఉంది అసలు సెన్సార్ బోర్డ్ త్రూ ఏం జరుగుతాయి, ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుంది, అసలు తన విశ్లేషణ ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఆవిడ అడిగి తెలుసుకుందాం. హలో అమ్మా. హాయ్ అమ్మా. ముందుగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి సెన్సార్ బోర్డ్ మెంబర్గా వచ్చారు. ఒక జానపద కోకిల సెన్సార్ బోర్డ్ మెంబర్గా వచ్చారు. అమ్మ ఎలా ఉంది అసలు? అంటే మాకు కొత్తగా అయితే దాని గురించి పెద్దగా ఏం తెలియదు. సెన్సార్ బోర్డ్ మెంబర్ అంటే మూవీస్కి చేస్తారు, చూస్తారు, కాదు అని అంటే పక్కకు పెడతారు, అంత మాత్రమే తెలుసు. మీరు చెప్పండి. నాకు కొత్త కాబట్టి నాకు కొంచెమే తెలుసు, నేర్చుకుంటున్నాను ఇంకా నేను దాని గురించి. ఏం లేదు, అక్కడ ఫస్ట్ సినిమా మాకు చూపిస్తారు, 5 మెంబర్స్ వెళ్ళి చూస్తాము. చాలా వరకు కాన్ఫిడెన్షియల్ అమ్మా, చాలా విషయాలు నేను బయట ఎక్కువ మాట్లాడాను, కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది అది. ఏ సినిమాకి వెళ్తున్నాం అన్నది ఎవరైనా అడిగితే కూడా నేను చెప్పను. సినిమా నేమ్ కూడా చెప్పను. సినిమా నేమ్ కూడా నేను చెప్పను, బయటకు వచ్చిన తర్వాత చెప్తాను, తప్పించి ముందే ఏం చెప్పాను నేను ఎవరితోటి. ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా చూస్తూ కొన్ని పదాలు బాగా అనిపించవు, అంటే నాకేది బాగా అనిపించలేదు, ఒక ప్రేక్షకురాలుగానే కాకుండా సెన్సార్ బోర్డు మెంబర్ గా చూస్తాను అక్కడ. నేను నాతో పాటు చాలా మంది ఉంటారు, 5 మెంబర్స్ ఉంటాం మినిమం. 5 మెంబర్స్ అంటే మేడం కానీ సార్ కానీ డైరెక్టర్స్ వాళ్ళు వస్తారు. ఒకరు మాతో పాటు ఇంకా 2 లేడీస్ 2 జెంట్స్, 4 మెంబర్స్ వెళ్తాం మేము అక్కడికి. ఇతర భాష చిత్రం అంటే తెలుగు సినిమాల్ని వేరే భాషలోకి డబ్ చేసి కూడా మేము వెళ్తుంటాం సెన్సార్కి. అక్కడ మాకు భాష రాదు కాబట్టి దాన్ని మాకు విశ్లేషించడానికి అక్కడ కూడా ఉంటారు, ట్రాన్స్లేటర్ కూడా ఉంటారు మాతో పాటు. ఆయన చెప్తారు, ఏదైనా మాకు తెలియకపోతే ఆయన అర్థం చెప్తారు అనమాట. వాటి అర్థాలు కొన్ని, అలాగే కొన్ని సీన్స్ బాగోవు, కొన్ని మాటలు బాగోవు, అట్లాంటివి మేము చెప్తాం. చెప్తే వాటిని కట్ చేయాల్సిందే అంటే కట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మేము అందరం అది సినిమా చూసేసిన తర్వాత అప్పుడు 5గురు కూర్చుంటాం, మేడంతో కానీ సార్తో కానీ. మేడం కూడా చాలా బాగా సపోర్ట్గా ఉంటారు, ఆవిడ కూడా చూస్తారు, ఆవిడ రాస్తారు. ఒకసారి మాకు స్క్రిప్ట్ కూడా ఇస్తారు చూసి, ఇది బాగాలేదు మేడం, నాకు ఇది అనిపించింది, నేను ఏది అనిపించింది, అట్లాంటివి చెప్తాం మేము. ఏ టైంలో ఎక్కడ ఏ సీన్ బాగాలేదు అన్నది మేము నోట్ చేసుకొని చెప్తాం. ఆవిడ కూడా ఏం చేస్తారు, ఆవిడకి ఏమి నచ్చలేదు ఆవిడే చెప్తారు. అందరం తల ఒక మాట చెప్పినాక ఓకే ఇది బాగుంది కాబట్టి మనకి ఇది ఇద్దాం అంటే. యూ అన్నది చాలా తక్కువ ఇచ్చాం మేము, నాకు తెలిసి యూఏ కానీ ఏ కానీ అలా వాటికి. అంటే యూ అన్నది మొత్తం క్లీన్ సర్టిఫికేట్ అనమాట అది. అంటే దానిలో ఎటువంటి వల్గారిటీ కానీ లేకుండా ఉంటేనే యూ సర్టిఫికేట్. అవును. ఏ అనేది అడల్ట్స్ మాత్రమే చూడాలి. అడల్ట్స్ అని ఒకప్పుడు అడల్ట్స్, ఇప్పుడు అడల్ట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరికీ పనికి వస్తుంది అది. ఎలా అంటే వైలెన్స్ ఎక్కువగా ఉంది అనుకోండి, పిల్లలు కొంచెం ఇది అవుతారు కదా దానికి. ఈ పెద్దవాళ్ళని చూసినా కొంచెం ఆ వైలెన్స్ తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అట్లాంటివి విన్నప్పుడు చెప్పటం కానీ, కొన్ని సీన్స్ బ్లర్ చేయమని చెప్పటం, కొన్ని మాటలు మ్యూట్ చేయమని చెప్పడం, ఇలాంటివి చేస్తాం. అది నాకు కొత్తగా ఉంది, చాలా బాగుంది, నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ టు కిషన్ రెడ్డి అన్నయ్యకి. కిషన్ రెడ్డి గారు అన్నయ్య అని పిలుస్తాను నేను ఆయన్ని. నిజంగా ఆయన దాదాపు 25 ఏళ్ల నుంచి నాకు పరిచయము. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికి అలాగే ఉన్నారు అన్నయ్య మాతో. అది చాలా సంతోషం. అలాగే నాకు కొంతమంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. గౌరవనీయులు పార్థసారథి గారు, ఆయన ఎన్నికల కమిషనర్గా చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంతే, చాలా ప్రేమగా అభిమానంగా ఉంటారు. మేము తెలంగాణ ప్రోగ్రాము గవర్నమెంట్ తరఫు నుంచి చేసినప్పుడు, తెలంగాణ దినోత్సవం సందర్భంగా ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆయన మాకు హెల్ప్ చేశారు కళాకారుల కోసం, పార్థసారథి గారు. అలాగే ప్రభాకర్ రావు గారు గౌరవనీయులు, ఆయన కూడా అంతే. ఇలా వీళ్ళందరితోటి నాకు ఒక రకమైన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలాగా ఉంటాను. నాకు అది అదృష్టం. కిషన్ రెడ్డి గారి దగ్గర అంతే, చంద్రబాబు నాయుడు గారితో చిన్నప్పటి నుంచి ఉన్నాను. బాలకృష్ణ గారు అయితే అన్నయ్య, ఆయన ఇలా అందరూ తోటి అంటే అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ లో కలిసినా చేసినా ఈ మిగతా వాళ్ళందరితో ఎప్పుడు కలుస్తూ ఉంటాను అలా. అది అందుకని వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేయాలి. అలాగే నేను జానపద గీతాలు పాడినప్పుడు, బుర్రకథలు చెప్పేటప్పుడు నాకు సపోర్ట్గా నిలబడ్డారు శ్రీమతి చంద్రకళ గారని. కొంచెం పళ్ళలో ఉండేవారు, ఆవిడ ఇప్పుడు లేరు. ఆమె కూడా అంతే. ఇలా చాలా మంది సహకారంతో ఈరోజు ఇలా ఉన్నాను నేను. అమ్మ, ఇప్పుడు ఏవైతే మీరు మూవీ సెన్సార్ బోర్డుకి వెళ్తారో, ఇప్పుడు మీ 4 మెంబర్స్లో ఒక ఇద్దరికి బాగుంటుంది, ఒక ఇద్దరికి అంత ఓకే పర్లేదని, అలా ఎప్పుడన్నా దాన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తారు? మాట్లాడతాం, బాగాలేదండి ఇది బాగాలేదండి. ఫైనల్ డెసిషన్ మేము మేడం తీసుకుంటారు. ఫైనల్ డెసిషన్ చెప్తారు, అవును కరెక్టే, ఇది బాగాలేదు, దీనికి ఇది కట్ చేసేద్దాం, దీనికి ఇది కట్ చేయండి. ఆ తర్వాత మేము మాట్లాడిన తర్వాత డైరెక్టర్, నిర్మాత వాళ్ళందరూ వస్తారు, ఒక 2 కానీ 3 కానీ. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడతాం. అప్పటిదాకా ఎవరు అక్కడికి రారమ్మా, ఫోన్స్ కూడా మా దగ్గర ఉండవు. ఫోన్స్ కూడా మేము వెళ్ళగానే
ఫోన్స్ కూడా తీసుకెళ్తారు లోపల సో తీసుకుంటారు. మీతో ఏవి మా దగ్గర ఏమి ఉండవు, మా దగ్గర ఉండవు. ఫోన్స్ తీసుకున్న తర్వాత మాకు స్క్రిప్ట్ వస్తుంది. అప్పటిదాకా ఆ సినిమా ఏంటి మాకు తెలియదు, వెళ్ళేదాకా తెలియదు. వాళ్ళు కాన్ఫిడెన్షియల్ గా చేస్తారు. ఎందుకంటే ఇంకోటి ఏంటి, ఇది ఒక మంచి ఒక పదవి లాంటిది మాకు ఇచ్చారు, ఇది ఒక గౌరవం ఇచ్చారు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి నేను కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలి, ఎక్కడ ఒక మాట అనిపించుకోకూడదు. ఇప్పటిదాకా నేను అలాగే ఉన్నాను, ఇక్కడి నుంచి కూడా అలాగే ఉంటాను. అమ్మ మీకు ఎప్పుడైనా బోర్ అనిపించినప్పుడు కొన్ని సినిమాలు బాగుంటాయి చూడడానికి, కొన్ని సినిమాలు పనిష్మెంట్ లాగా అనిపించాయి అమ్మా, పనిష్మెంట్ అనిపించాయి, కొన్ని బాగున్నాయి అనిపించాయి. కాకపోతే ఎవరితోటి ఎవరైనా అడిగితే కూడా ఏం చెప్పాం మేము, బాగుందా అంటే బాగుంది అంతే అనేసి వచ్చేస్తాం. ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత మీతో నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్స్ కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తారు? కొంతమంది మాట్లాడతారు వచ్చి, కొంతమందితో మాట్లాడడం. ఎందుకంటే అక్కడ మేము వచ్చినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి నేను మామూలుగా కనిపించినప్పుడు వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతాం. కొంతమంది వచ్చి అడుగుతారు, ఏమో సినిమా ఎలా ఉంది, బాగుందంటే బాగుందండి అనేసి వెళ్ళిపోతాం, ఇంకేం మాట్లాడాలి. కానీ వాళ్ళతో మీరు ఏం డిస్కస్ చేయకూడదు, చెయ్యం కూడా. ఓకే, ఎందుకంటే అది మాకు బాధ్యత అప్పగించినప్పుడు దాన్ని కరెక్ట్ గా చేయాలి కాబట్టి. ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో అబ్బా ఇది చాలా బాగుంది అనిపించిన మూవీ ఏమన్నా మాకు చెప్తారా? చాలా ఉన్నాయి, చెప్పలేదు సపరేట్ గా. ఇది కాన్ఫిడెన్స్. కొన్ని బాగున్నాయి అనిపించింది, కొన్ని బాగున్నాయి అనిపించింది, కొన్ని బాగాలేదు అనిపించింది, ఎందుకు తీసారు ఇంత కష్టపడి అని అనిపించింది. కొన్ని కాపీ మూవీస్ కూడా అనిపించాయి, కానీ ఏం మాట్లాడలేదు. మేము 5 కూర్చొని మాట్లాడినప్పుడే వాళ్ళతో చెప్పాను నేను అంతే. ఇంకా కొన్ని చోట్ల కొన్ని సినిమాల్లో ఈ సీన్ ఉంటుంది, అక్కడ డైలాగ్ వేరే ఉంటుంది, దానికి అర్థం ఉండదు. కొన్ని మాటలు కొన్ని బాగా అనిపించవు, ఎందుకంటే ఆ మాటలు బయట పిల్లలు కూడా యూజ్ చేస్తారు, అవి చెప్పకూడదు, అట్లాంటి మాటలు అనకూడదు, అమ్మని తిట్టకూడదు, దేశాన్ని తిట్టకూడదు, హిందువులు మనోభావాలు దెబ్బతిన విధంగా, అంటే ప్రజల మనోభావాలు, హిందువులనే కాదు, ఎవరు ఏ భాష కావచ్చు, ఏ మతం కావచ్చు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి. అంటే మీకు ఒక ముందు ఒకటి ఇస్తారా, అంటే ఇలా అని చెప్పేసి కొన్ని పర్టికులర్ గా మీకు? పర్టికులర్ అని ఏం లేదు, నేను వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నాను, ఫస్ట్ నేర్చుకున్నాను, నేను చూసాను, అడిగాను మేడం కూడా, తప్పకుండా మేడం మీరు చూడండి, మీరు చూసి మీకు ఏమనిపించిందో నాకు చెప్పండి అన్నారు. ఆవిడ నేర్పిస్తున్నారు, ఆవిడ సపోర్ట్ గా ఉన్నారు మాకు. షిఫాలి మేడం గారు, ఆవిడ షిఫాలి కుమారి, ఆవిడ డైరెక్టర్, ఆవిడ మేడం. ఆవిడ చెప్పారు ఇలా నేర్చుకోండి, ఇలా చేయండి అని చెప్పేసి చెప్పారు. దాన్ని బట్టి నేను ఇప్పుడు ఎక్కువ సినిమాలు చూసాను, ఇప్పుడు దాదాపు 15 సినిమాల దాకా చూసాను కాబట్టి నాకు కూడా హ్యాపీగా ముందే ఒక సినిమా చూసేస్తారు. సినిమా చూసేస్తున్నాం, బాగుంటాయి, కొన్ని పనిష్మెంట్ గా అనిపిస్తాయి, కానీ అదేం మాట్లాడము. కాకపోతే వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఒక మాట అంటారు, మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నారా చూసుకొని ఇవ్వండి, ఓకే మంచి సజెషన్ ఇవ్వాలంటే సజెషన్ పరంగా తీయండి, లేకపోతే లేదు అంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, అన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు. కాకపోతే కొంచెం 1-2 సార్లు నేను చెప్పింది ఇదే, కొంచెం ఆలోచించండి, తీయండి, ఏదైనా తీసినప్పుడు ఇది ఎందుకు తీసామని అనిపించకూడదు, ఎందుకు చూసామని ప్రజలకి అనిపించకూడదు, ఈ డబ్బులు కూడా వేస్ట్ అవ్వవు కదా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒకరిద్దరికి చెప్పాను అంతే, నేను తర్వాత మాట్లాడలేదు అంతే. మీరు సెన్సార్ బోర్డుకి అంటే వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు అయితే చూస్తూ ఉంటారు కదమ్మా, అసలు ఇది నచ్చలేదు అని చెప్పేసి కానీ పెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇప్పుడు ఒక డెసిషన్ అనేది ఒకళ్ళకి నచ్చకపోతే ముగ్గురికి నచ్చితే ఆ ఓటింగ్ అనేది అటే వెళ్తూ ఉంటుంది. అలా ఏదైనా జరిగిందా? అట్లా ఏం లేదమ్మా, అందరం చూసాము, ఇది ఎందుకు అంటే ఏం మాట్లాడలేదు, అందరం చూసి ఇది బాలేవు, ఈ సీన్స్ బాలేవు, ఇది ఎందుకు తీసారు, ఎలా తీసారు మేము చర్చించుకుంటాం, అక్కడ మాట్లాడుకుంటాం అంతే. అమ్మ అయితే ఇప్పుడు మీకు ముందుగా సినిమా నేమ్ కానీ ఏమీ చెప్పరు? తెలియదమ్మా. కాదు ఏదైనా లిస్ట్ లాగా అక్కడ ఉండి మీరు దాని 1 by 1 ఏం కూడా తెలియదు అసలు, ఏదైనా కాన్ఫిడెన్షియల్. సెన్సార్ బోర్డ్ అంటే చాలా కాన్ఫిడెన్షియల్ ఉంటుంది, అరుణ సుబ్బారావు గారు చెప్తున్నారు, చాలా కాన్ఫిడెన్షియల్ గా జరుగుతాయండి ఏదైనా సరే. సో మనకి ఏం చెప్పడానికి లేదు ఇక్కడ. అంటే నిజమే అమ్మా, మాకు అది బాధ్యత ఇచ్చినప్పుడు మేము బయట మాట్లాడకూడదు కూడా. మేము వెళ్ళేదాకా మాకేం తెలీదు, వెళ్ళిన తర్వాత ఫోన్ అదంతా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత మాకు స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ చూసుకుంటాం మేము. ఓకే, చూసుకొని పలానా సినిమా అని అప్పుడు తెలుస్తుంది మాకు, అప్పటిదాకా తెలియదు, స్టార్ట్ అయిపోతుంది. ఒక 10 నిమిషాల ముందు మేము ఉంటే సరిపోతుంది అంటారు, కొంచెం ముందే ఉంటాం మేము, 5 నిమిషాలు 10-15 నిమిషాలు ముందు ఉంటాము. ఒకసారి సరిగ్గా టైంకి ఉండొచ్చు, అందరం కలిసి ఆ సినిమాని చూస్తాం, ఇంక స్టార్ట్ అయిపోతుంది సినిమా అంతా మొత్తం. పాటల లిరిక్స్ కూడా మా దగ్గర ఉంటాయి, ఓకే మాకు అప్పుడు ఇస్తారు కదా, లిరిక్స్ అయితే చూసుకుంటాం. నైస్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని ఇంత టైం మాకు స్పెండ్ చేసి ఇక్కడ మా క్రంచ్ టీవీ వీక్షకులకి చాలా చాలా రకాలుగా అంటే జానపదం నుంచి ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ వరకు మీరు రావడం రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నిజంగా. ఇది సెన్సార్ బోర్డ్ మెంబర్ అయ్యాక ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. చాలా మంది అడిగారు, నేను వెళ్ళలేకపోయా ఆరోగ్య రీత్యా. ఓకే, ఇంకా ఒక్కసారి మా అమ్మాయి పిలిచేసరికి నేను వచ్చేస్తాను అన్నమాట ఇక్కడికి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. క్రంచ్ టీవీ తరఫు నుంచి కదా.
చాలా సంతోషం. ఈ టీవీ దినదిన ప్రవర్ధమానమే ముందుకు సాగుతూ అన్ని కార్యక్రమాలతో అందరినీ అలరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.